బాగున్నారా తల్లి? కృష్ణ బాగున్నావా? ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వినియోగించుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం, ఈ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవటం కోసం, ఏదైతే ఈ రిజర్వేషన్లను పరిరక్షించుకోవటం కోసం తప్పకుండా ప్రతి ఒక్క ఓటరు ఎండ ఉంది కదా, నా ఒక్క ఓటే కదా అని ఆలోచించకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీ ఓటు హక్కుని వినియోగించుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీకి మీరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఈసీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారుల దృష్టికి కూడా, రాష్ట్ర అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వీలైనంత తక్కువ టైంలో, ఎనదర్ 15 minutes 20 minutesలో రాష్ట్రంలో ఉండే అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేశాం. వీలైనంత తొందరలో అది ఇంప్లిమెంటేషన్ జరుగుద్ది. ఎక్కడ అంతరాయం రానియటం జరగదు. అదే రకంగా ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో పార్టీ పక్షాన ఇప్పటికే కంప్లైంట్ చేయడం జరిగింది. వాటన్నింటినీ సరిదిద్దుతామని ఎలక్షన్ కమిషన్ హామీ కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ పర్సనలైజేషన్ కోసం ఓటర్లకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు? మీ నేతలకు, మీ నాయకులకు ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైం ఎన్నికల కమిషన్ నిర్ణయించడం జరిగింది. కొన్ని కేంద్రాలు, అది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించిన జిల్లాలు, అదే రకంగా పాత వరంగల్ జిల్లాలోని కొన్ని కేంద్రాలు, ఏదైతే నక్సల్స్ ప్రభావితం ఉన్న ప్రాంతాలలోని కేంద్రాల్లో కేవలం సాయంత్రం 4 గంటల వరకే టైం ఉంది. ప్రతి ఒక్క ఓటర్ని మరొకసారి నేను అప్పీల్ చేస్తున్నాను. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ మీ మనసుల్లో ఉన్న ప్రభుత్వం తేవటం కోసం మీ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 4వ విడత పోలింగ్ జరుగుతుంది. 18వ పార్లమెంటుకి ఈ ఎన్నికలు జరుగుతున్నవి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో, నక్సల్స్ ప్రభావితమున్న ప్రాంతంలో కేంద్రాలు తప్ప అన్ని కేంద్రాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావితమున్న పోలింగు కేంద్రాల్లో సాయంత్రం కేవలం 4 గంటల వరకే పోలింగు జరుగుద్ది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ మహాశయులకి మీ వేదికల ద్వారా మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మతతత్వ పార్టీలని దూరం పెట్టండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో ఆ రాజ్యాంగాన్నే ఈనాడు ప్రమాదపు అంచుల్లో ఉంది. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచుల్లో ఉంది. ఈ ప్రమాదపు అంచుల్లో ఉన్న రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, భవిష్యత్తులో మళ్ళీ మనం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా మీ ఓటుని వేయాలి అని, అదే రకంగా కంటోన్మెంట్ ఏదైతే అసెంబ్లీ బై ఎలక్షన్ జరుగుతుందో కంటోన్మెంటు ఓటర్ మహాశయులకు కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, అత్యధిక ఓటు శాతం మీరు పాల్గొని మీరు మీ మనసుల్లో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.